మునుపటి భాగంలో ఈ పొట్టు దెయ్యాలు మంత్రాలవ చెప్పిన విధంగానే నేరుగా ఆ ఆత్మ యొక్క ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ అత్తామామలతో పాటు తన భర్తని కూడా చాలా విధాలుగా భయపడుతూ వాళ్ళ దేహాలను తలకిందులుగా చేసి వాళ్ళంతట వాళ్ళే నిజం చెప్పేంత వరకు వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ఈ పొట్టు దెయ్యాలు. అది ఎంతా చూసినా ఆ ఆత్మ ఎలా అయినా సరే తనను విడిచిపెట్టమని చెప్పి ఆ పొట్టు దెయ్యాలను కోరగా ఆ పొట్టు దెయ్యాలు వాళ్ళ నుంచే నిజం చెప్పిస్తానని చెప్పి వాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ఈ పొట్టు దెయ్యాలు. ఈగలా ఉండగా ఈ మంత్రాలను పంపిన ఆ మాంత్రికుడు నేరుగా ఈ భయంకరమైన ప్రేతాత్మల వద్దకు చేరుకుని వాళ్ళు చేస్తున్న ఆ రక్తార్చన అంతా చూస్తూ ఉన్నాడు. తన మనసులో ఆ మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ప్రేతాత్మల్లారా, ఊరి నడి మధ్యలో మీ గురువు రాక కోసం రక్తార్చన చేసి ఈ నేలని అపవిత్రం చేస్తున్నారు కదా. మా మంత్రాలవ ఇచ్చిన శక్తితో ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి పడతాను. ఓం జై మంత్రాలవ్వ అని చెప్పి ఆ యొక్క మాంత్రికుడు చిన్న పక్షి వలె మారిపోయి నేరుగా ఆ ప్రేతాత్మల ముందుకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, అరే ప్రేతాత్మలారా, నన్ను గుర్తుపెట్టారా? నేను మీ గురువు దగ్గర కొన్ని సంవత్సరాలుగా విద్య నేర్చుకుంటున్న పక్షిని. ఇప్పుడు మీ గురువు గారు ఊరి చివరిని వస్తున్నారంట. అందుకే ఈ సందేశం పంపించమని నన్ను పంపించారు. త్వరగా నా వెంబడి రండి అని ఆ పక్షి నేరుగా ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ భయంకరమైన ప్రేతాత్మలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ పక్షితో ఇలా అంటూ ఉన్నాయి, అరే అవునా, మా మహర్షి ఆ భయంకరమైన మాంత్రికుడు ఇప్పుడు ఊరి చివరికి వస్తూ ఉన్నాడా? సరే త్వరగా వెళ్దాం పదండి. ఈ పక్షిని అనుసరించి నేరుగా మన గురువైన ఆ అసూచిక మాంత్రుడికి స్వాగతం పలుకుదాం, పదండి త్వరగా అని చెప్పి ఆ ప్రేతాత్మలు నేరుగా ఆ పక్షి వెనకాల గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ పక్షి నేరుగా ఊరి చివరన తమ భయంకరమైన శక్తితో వేసిన ఒక మంత్రపు ముప్పులోనికి నేరుగా ఈ భయంకరమైన ప్రేతాత్మను ఒక్కసారిగా బంధించింది. ఒక్కసారిగా ఈ పక్షి తిరిగి మాంత్రుడుగా మారిపోయాడు. తను ఈ ప్రేతాత్మను చూసి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు, వ్రే ప్రేతాత్మలారా, ఈ భయంకరమైన శక్తి నుంచి మిమ్మల్ని తప్పించుకోవడం అంత సులభం కాదు. మహామహిమ కలిగిన మా మంత్రాలవనే మీరు మట్టి పట్టాలని చూస్తున్నారు కదా. నేను మంత్రాలవ శిష్యుణ్ణి, నన్ను దాటడం మీ తరం కూడా కాదు. మరికొద్ది క్షణాల్లో మీ గురువు కూడా ఇక్కడే మరణ పాలవుతాడు అని ఆ మాంత్రుడు గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. అని చెప్పి ఆ మాంత్రుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఈ ప్రేతాత్మలు ఎంత ప్రయత్నించినా సరే ఆ భయంకరమైన మాయా ముగ్గులోంచి బయటికి రాలేక అక్కడికక్కడే కాలి బూడిదిలా మారిపోతూ ఉన్నారు. ఈ మాంత్రికుడు తన శక్తితో నేరుగా ఊహన మధ్యలో తన రూపాన్ని 4 భాగాలుగా చేసుకొని ఆ ప్రేతాత్మ రూపాల్లా మారిపోయాడు ఈ యొక్క మంత్రాలవ శిష్యుడు. రక్తార్చన చేస్తూ మంత్రాలవతో ఒక ఆకాశవాణిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క మాంత్రికుడు. ఆ యొక్క మాంత్రికుడి యొక్క మాటలన్నీ ఈ మంత్రాలవ గుహలోనికి వినిపిస్తూ ఉన్నాయి. జై హో మంత్రాలవ, జై హో, మీరు చెప్పిన విధంగానే నా మంత్రశక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఆ భయంకరమైన ప్రేతాత్మలను నాశనం చేశాను. ఇప్పుడు వాటి రూపంలోనే నేను ఊరిన మధ్యలో సిద్ధంగా ఉన్నాను. ఆ మాంత్రుడు వచ్చిన వెంటనే నేను నా మంత్రశక్తిని మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించి కొద్దిసేపు వాడిని ఉంచగలుగుతాను. తరువాత మీరు నేరుగా వచ్చి వారిని పూర్తిగా నాశనం చేయండి అన్న స్వరం ఈ మంత్రాలవ్వకు వినిపించింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ తన శిష్యుడితో ఇలా అంటూ ఉంది, శిష్య, అమోఘం, నీ తెలివికి అమోఘం. నువ్వు చేసిన ఈ భయంకరమైన కార్యం వల్ల ఇప్పుడు ఆ మాంత్రుడు పూర్తిగా మనకి వశమవుతాడు. తన శక్తులన్నీ పూర్తిగా నాశనమయ్యి మనకి బందీగా మారుతాడు. సరే, ఖచ్చితంగా మాంత్రికుడు వచ్చేంత వరకు ఒక్కడే చాలా జాగ్రత్తగా ఉండు. ఈ శక్తిని మొత్తాన్ని ఉపయోగించి వాడిని బంధించు అని
ఈ యొక్క మంత్రాలవ్వ ఆ యొక్క శిష్యుడితో చెప్పింది. ఇదిలా ఉండగా తలకిందరుగా బయలుదేసిన వాళ్ళు అందరూ తను ఒప్పుకుంటానని, చేసిన తప్పును పూర్తిగా ఊరు ప్రజలందరికీ చెబుతానని గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వాళ్ళకి ఎదురుగా ఈ పొట్టుదయ్యలతో పాటు తన కోడల యొక్క ప్రేతాత్మ రూపం వాళ్ళకి కనిపించింది. వాళ్ళు ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ యొక్క పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉన్నారు. అయ్య బాబాయ్, దెయ్యాలు దెయ్యాలు! తప్పకుండా మీరు మాకు చూపించిన ఈ భయంకరమైన యాత్ర కన్నా మేము నిజాన్ని ఒప్పుకోవడమే మంచిది. ఇప్పుడే బయలుదేరుతాం. ఇప్పుడే ఊరి బదిలోకి వెళ్ళి ఊరి పెద్దతో మేము చేసిన తప్పంతా చెబుతాం. అమ్మా, మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ముగ్గురు ఆ పొట్టుదయ్యాలతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాలు వారితో ఇలా అంటూ ఉన్నాయి. అది అలా రావడానికి మా మంత్రాలవ వేసిన పన్నాగం ఎప్పటికైనా సరే ఎవడైనా పడవలసిందే. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఊరిన మధ్యలో ఊరి పెద్దకి మీరు చేసిన ఈ తప్పు మొత్తాన్ని చెప్పి తప్పు ఒప్పుకోండి. అప్పుడు గాని మీ ఊళ్ళో పెద్దందరికీ ఆ భయంకరమైన మాతృ నుంచి విముక్తి కలగదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఆ పొట్టుదయ్యాలు రెండు వాళ్ళ ముగ్గురుతో చెప్పాయి. అనుకునే విధంగానే వాళ్ళ ముగ్గురు నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్లి చేసిన తప్పు అంతా చెప్పారు. అది ఎంత విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాళ్ళతో జిలా అంటూ ఉన్నాడు. ఎంత పని చేస్తారు మీరు? డబ్బు కోసం కక్కుర్తిపడి ఎంత భయంకరమైన పని చేస్తారా? మీరు చేసిన ఒక్క పని వల్ల ఇప్పుడు ఊరు మొత్తం చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. అయినా గర్భవతిని ఎలా చంపాలనుకున్నారా? ఇక మీకు ఆ దేవుడే శిక్ష వేస్తాడా? వెళ్ళండి అని ఈ ఊరి పెద్ద వాళ్ళ ముగ్గురితో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళ ముగ్గురు క్షమించమని ప్రాధేయపడ్డారు. ఇది ఎంత విన్నా ఆ ఊరి పెద్దకి ఒక్కసారిగా మంత్రాలలో చెప్పిన ఆ యొక్క మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ ఊరి పెద్ద వాళ్ళ ముగ్గురితో ఇలా అంటూ ఉన్నాడు. సరే సరే, జరిగిందేదో తప్పు జరిగిందే. ఇప్పుడు మీరు నేరుగా నాతో పాటు వచ్చే మంత్రాలను కలవాలి. మంత్రాల వద్దకు వస్తేనే మీరు చేసిన తప్పుకి ప్రయత్నం చేసి చనిపోయిన మీ కోడలు తిరిగి మళ్ళా బ్రతికించగల శక్తి ఒక్క మంత్రాలకే ఉంది. పదండి, వెళ్దాం, త్వరగా పదండి అని ఊరి పెద్ద వాళ్ళ ముగ్గురితో చెప్పాడు. అనుకున్న విధంగానే వాళ్ళు అందరూ నేరుగా ఈ మంత్రాలవ్వ గుహ వద్దకు వచ్చారు. వాళ్ళని చూసిన మంత్రాలవ్వ వారితో ఇలా అంటూ ఉంది. రండి రండి, ధన వ్యామోహంతో మీరు చేసిన ఒక్క తప్పు వల్ల ఇప్పుడు భయంకరమైన మాంత్రికుడు మీ ఊర్లోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. మీ ఊరి పిల్లలందరినీ తన భయంకరమైన శక్తి కోసం అందరినీ బలి తీసుకోబోతున్నాడు. ఇది ఎంత మీరు చేసిన ఈ తప్పు వల్ల మాత్రమే. మీరు చేసిన తప్పుకి అమాయకమైన ఈ అమ్మాయి బలి అయిపోయింది. ఈమెని ఇప్పుడు బ్రతికించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అది ఏమిటంటే ఈ ఊరికి దూరంగా స్వర్ణకొండ అనే ఒక పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతంలో 2 వర్ణాలతో కలిగిన ఒక పుష్పం గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఆ పుష్పానికి కిందన అనేకమైన భయంకరమైన సర్పాలు కాపలాగా ఉంటాయి. ఆ సర్పాలన్నీ దాటుకొని ఆ పుష్పాన్ని తీసుకొని వస్తే తప్ప ఈమెను బ్రతికించలేం. ఇప్పుడు నేను గర్భం దాల్చి ఉండడంతో ఆ సర్పం యొక్క స్వర్ణ కొండకి వెళ్ళే నియమం నాకు లేదు. కావున మీ ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా ఆ స్వర్ణ పర్వతం వద్దకు వెళ్ళి ఆ యొక్క మహిమ కలిగిన పుష్పాన్ని తీసుకుని రావాలి. ఆ పుష్పంతోనే మీరు చంపిన ఆ అమ్మాయిని తిరిగి మళ్ళా బ్రతికించగల శక్తి నాకు వస్తుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇక ఆ మాతృడు వచ్చే క్షణంలో దగ్గరలోనే ఉన్నాయి. ఇంతలో ఈమెను బ్రతికించి ఈమె గర్భంలో ఉన్న శిశువుని బయటకు తీసి ఆ శిశువు చేతే ఆ మాంత్రికుని మనం పూర్తిగా నాశనం చేయించాలి. త్వరగా త్వరగా చెప్పండి, మీ ముగ్గురిలో ఎవరు వెళ్తారు చెప్పండి అని మంత్రాలవ్వ వారి ముగ్గురితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి యొక్క భర్త జిలా అంటూ ఉన్నాడు. అవ్వ, మంత్రాలవ్వ, నన్ను క్షమించు. నేను డబ్బు మీద వ్యామోహంతోనే ఇది అంతా చేశాను. చంపిన నా చేతితోనే తిరిగి మళ్ళా బతికించుకునే అవకాశం నాకు ఇవ్వండి. నేను ఖచ్చితంగా వెళ్తాను. ఆ భయంకరమైన స్వర్ణ పర్వతం ఎక్కి ఆ గాల్లో ఎగిరే ఆ యొక్క సర్పాన్ని దాటుకొని ఆ యొక్క పుష్పాన్ని తీసుకుని వస్తాను మంత్రాలవ్వ. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించండి అని ఆ యొక్క వ్యక్తి మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. తప్పక తాయినా, తప్పక, ఖచ్చితంగా చేసిన తప్పు తెలుసుకున్నావు. నీ భార్యను తిరిగి మళ్ళా బతికించుకోవాలనుకుంటున్నావు.
ఖచ్చితంగా నీకు విజయం సిద్ధిస్తుంది. నీతో పాటు నా అనుసుడైన ఒక పొట్టు దయ్యం నీకు తోడుగా వస్తుంది. ఇద్దరూ త్వరగా వెళ్ళి ఆ పుష్పాన్ని తీసుకుని రండి, వెళ్ళండి అని ఈ యొక్క మంత్రాలవ్వ వానిద్దరితో చెప్పింది. పొట్టు దయ్యం నేరుగా అతన్ని ఒక రెక్కల సహాయంతో ఎగిరే ఒక మానవుల్లా తయారు చేసి వాళ్ళు ఇద్దరు గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆ స్వర్ణ పర్వతం వైపుకు ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఈ భయంకరమైన అసూచిక మాంత్రికుడు తన శిష్యులతో ఒక సందేహాన్ని చెబుతూ ఉన్నాడు. శిష్య, మరికొద్ది నిమిషాల్లో నేను అక్కడికి రాబోతున్నాను. ఊరిలో ప్రజలందరినీ బలి తీసుకోబోతున్నాను. ఇంతలో మీ రక్తాతులు చేసిన ఆ యొక్క భూమిని శుద్ధపరిచి ఉంచండి. నేను నేలపై అడుగు పెట్టేసరికి నా వెంబడ అనేకమైన భూత ప్రేతాత పిశాచాలన్నీ నా వెంట వస్తాయి. ఆ పిశాచాలన్నీ ఒక్కటిగా ఊర్లోనికి వెళ్ళి దొరికిన వాళ్ళను దొరికినట్లుగా చంపుకు తింటాయి. సర్వం సిద్ధం చెయ్యండి అని ఆ మాంత్రికుడు ఈ ఊరు నడిమధ్యలో ఉన్న తన శిష్యులకి ఒక సందేశాన్ని పంపించాడు. అది ఎంత విన్నా ఈ భయంకరమైన ప్రేతత్వరకులో ఉన్న ఆ మాంత్రికుడు అసూచిక మాంత్రుడికి కూడా ఒక సందేశాన్ని పంపించాడు. తప్పక గురు, తప్పకుండా మీరు వచ్చేసరికి ఖచ్చితంగా మీ పని పడతాం. త్వరగా రండి, త్వరగా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక మా నుంచి మిమ్మల్ని తప్పించుకోలేరు. త్వరగా త్వరగా గురు, త్వరగా అని ఈ యొక్క మాయా రూపంలో ఉన్న శిష్యులు ఆ మాంత్రికుడితో చెప్పారు. ఆ మాంత్రికుడు నేరుగా గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. అతను వస్తున్న వెనకాల కూడా భయంకరమైన పిశాచాలు గాల్లో ఎగురుకుంటూ ఆ మాంత్రికుడు వెంబడి వస్తూ ఉన్నాయి. ఇది ఎంత ఈ మంత్రాలవ తన మహిమగల గృహలోంచి మాయా దర్పణలో చూస్తూ ఉంది. ఈ మంత్రాలవ నవ్వుకుంటూ జిలా అనుకుంటూ ఉంది. రా 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 మాంత్రికుడా, గొప్పవాడివే. ఈ భయంకరమైన శక్తులన్నీ తీసుకొని ఈ నేలపై ఉన్న ప్రజలని చంపడానికి వస్తున్నావు కదా. రారా, నీకు తగిన శాస్తి జరుగుతుంది. అంచంతుల మహిమ కలిగిన మా శిష్యుడితే నీకు ఇప్పుడు ఒక పన్నాగం పన్ని ఉంచాడు. మరి కొద్ది క్షణాల్లో నేను కూడా నువ్వు వచ్చిన ఆ నేలపైకి వస్తా, నిన్ను అక్కడికక్కడే నాశనం చేయిస్తా అని ఈ మంత్రాలవ్వ నవ్వుకుంటూ ఉంది.